డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముసలిపల్లి శివారు జగ్గన్న తోటలో సుమారు 400 ఏళ్ల క్రితం జగ్గన్న మహారాజు ఆధ్వర్యంలో ప్రబల ఉత్సవం నిర్వహించేవారు. ఈ ప్రబల ఉత్సవంలో సుమారు 11 గ్రామాల శివాలయాల నుండి దేవతామూర్తులను ప్రభలపై ఉంచి జగ్గన్న తోటలో కనుమ రోజున భక్తులకు దర్శనమిస్తూ ఉండేవారు. తాటి దూలాలకు టేకు చెక్కలు అమర్చి వెదురు బొంగుల్ని ఒక క్రమ పద్ధతిలో గోపురం ఆకారంలో వంచి కడతారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో అల్లికల్లా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డును వెనుకవైపు తెరలా కట్టి ఉంచడం జరుగుతుంది. ముందు వెనుక భాగాల్ని జీవాత్మ, పరమాత్మలకు ప్రతీకగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను కట్టి ఆ పైన వరి కంకలు, నెమలి పించాలు, పూలదండలు, ఇతర సామగ్రితో అలంకరిస్తారు. వాటి మధ్య ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలను ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి ఆ ప్రభలను పురవీధుల్లో భుజాలపైన ఎత్తుకుంటూ వచ్చి ఒకే చోట కొలువు తీరడం ఇక్కడి విశేషం. అయితే అక్కడ కొలువై ఉన్నటువంటి ఈ ఏకాదశి రుద్రులను తిలకించడానికి 11 గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చేవారు. పూర్వం ఇక్కడ స్వాములను దర్శించుకుంటే సర్వలోక ప్రాప్తి కలుగుతుందని, అలాగే వివాహం కానివారు ఈ స్వాములను దర్శించుకుంటే పెళ్లి సంబంధాలు కుదురుతాయని భక్తులు నమ్ముతారు. ఈ జగ్గన్న మహారాజు తోటలో జరిగేటువంటి ఈ ప్రబల ఉత్సవం తిలకించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అంతేకాకుండా భారత ప్రధానమంత్రి ఇక్కడ జరుగుతున్న ఈ ప్రబల ఉత్సవాలను ఉద్దేశించి ఒక లేఖ పంపడం, జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగేటువంటి రిపబ్లిక్ డే పెరియడ్స్ గ్రౌండ్లో కూడా ఈ ఏకాదశ రుద్రుల శకటాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ నలుమూలలా ఈ ఉత్సవ వైభవాన్ని తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి కూటమి ప్రభుత్వం ఈ ప్రబల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా పేర్కొనడం ఒక విశేషం. నా పేరు నాగబాబు, ఉప్పలపురం నుంచి వచ్చాం. ఈ తీర్థం చాలా ఉత్సాహంగా జరుగుతుంది. ఇది చూడాలని చుట్టుపక్కల గ్రామం ప్రజలందరూ ఉత్సాహంగా, చుట్టాలు, అల్లుళ్ళు, కొత్త అల్లు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకులు చాలా మంది ఉత్సాహంగా వచ్చి తోట తీర్థం చూసి నలుపక్కల నుంచి ఎన్ని ప్రభలు వచ్చిన ప్రభలను చూసి దర్శించి స్వామి దర్శనం చేసుకుని ఆనందించి తీర్థం చూసి సాయంకాలం ఇంటికి చేరుకుంటారు. ఈ వచ్చిన ప్రభలన్నీ ఉండి ఎవరి ప్రభలు తీసి సాయంకాలానికి మళ్ళీ ఊరికి తీసుకుపోతారు. ఇది ఈ ఉత్సాహం వచ్చిన వాళ్ళందరికీ చూసి జన సందోహంలో ఒకరికొకరికి ఉత్సాహం పెరిగిపోతుంది. వచ్చిన ప్రభావాలను చూడాలి. వచ్చిన ప్రభావాల్లో వచ్చి కొత్త ప్రభలు వస్తాయి. అయితే పురాణాల్లో ఏకాదశ రుద్రులకు ప్రతీకలైన వారు కోనసీమలోని ఇరుగు పొరుగు గ్రామాల్లో కొలువై ఉన్నారంటారు. అంబాజీపేట మండలం మొసలిపల్లి గ్రామ దైవం భోగేశ్వర స్వామి ఆహ్వానం మేరకు జగ్గన్న తోటలో వీరందరూ సంవత్సరానికి ఒకసారి సమావేశమై లోక కళ్యాణం కోసం చర్చలు సాగిస్తారట. అలాగే 11 మంది ఒకే చోట నిర్వహించేటువంటి సమావేశమై ప్రబల తీర్థం పరమార్థమని భావిస్తారు. మొసలిపల్లి, వ్యాఘ్రేశ్వరం, కే పెదపురి, ఇసురుమండ, వక్కలంక, నెదనూరు, ముక్కామల, పాలగుమ్మి, గంగలకుర్రు అగ్రహారం, 11 పుల్లేటికుర్రు గ్రామాలు. వీరిలో మొదటివారైనటువంటి వ్యాఘ్రేశ్వర స్వామి ప్రబల తీర్థానికి అధ్యక్షత వహిస్తారంటారు. అందుకే ఆ ప్రభ వచ్చే వరకు భక్తులు మొక్కులు తీర్చుకోకుండా వేచి ఉంటారు. ఈ మధ్యనే రాష్ట్ర పండుగగా ప్రకటించబడిన జగ్గన్న తోట ప్రబల తీర్థం ఏకాదశి రుద్రీయం మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఏకీకృతం చేసిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఏకాదశి రుద్రుడు తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏకాదశి రుద్రుడు కొలువైన ఈ స్థలం సుమారుగా 17వ శతాబ్దంలో పెద్దాపురం సంస్థానాధీశులు రాజా వత్సవాయి జగన్నాథరాజు గారు జగ్గప్ప పంతులు అనే ఆయనకి, ఒక ఋషికి ఇక్కడ ఈనాముగా ఇవ్వడం జరిగింది. ఆయన ఈ కౌశిక మహానది ఒడ్డున తపస్సు చేసుకుండగా ఈ ఏకాదశి రుద్రులు కల్లో కనపడి ఇక్కడ లోక కళ్యాణార్థం కొలువై ఉండాలి అని శాసించడం జరిగితే, పూర్వకాలం శివార్చకులు మాత్రమే బుట్టల్లో పెట్టుకుని ఇక్కడికి వచ్చేవారు. తర్వాత వెదురు పద్దలు, తాటి వాటితోటి ఈ ప్రభ వాహనం ఏర్పడి
ఈ ఉత్సవమూర్తుల్ని 11 రోజుల నుంచి ఈ ప్రభ మీద పెట్టుకుని అశరభ శరభ అంటూ కౌసుకలు, కాలువలు, ఊడుపు చేలు, తోటలు దాటుకుంటూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ ఏకాదశి రుద్రులు కొలువై ఉంటారు. దేశ విదేశాల నుంచి, ఈ 11 గ్రామాల నుంచి, చుట్టుపక్కల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుని పునీతులు అవుతారు. ఏకాదశి రుద్రుల్లో మేము పాలగుమ్మి గ్రామస్తులుగా భాగమైనందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం మాధ్యమం ద్వారా కూడా. ప్రభలను మామూలుగా రహదారుల వెంట గాని వాహనాల మీద గాని తీసుకొని వెళ్లరు. ఎంత దూరమైనా భక్తులు భుజాలపైన మోసుకుంటూ పంట చేల మధ్య నుంచి ఊరేగింపుగా వెళ్తారు. కొన్ని చోట్ల 6 అడుగుల నీటిలో నుంచి గోదావరి కాల్వల్లోకి దిగి ప్రభల్ని నేర్పుగా ఒడ్డుకు చేరుస్తారు. ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండేటువంటి వీరభక్తుడి ప్రతీకలుగా భావించి వీరభద్ర ప్రభలుగా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రి సాంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కోనసీమలో జరిగేటువంటి ఈ ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు, ఇందులో పాలు పంచుకోవడానికి ఇతర రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల్లో నివసించేవారు కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు సంక్రాంతి అంటే సకల భాగభోగ్యాలు కలిగేది పండుగ. ఈ పండుగ బంధాలకు అనుబంధాలకు ముడి. అంటే అనుబంధాలు అంటే ఒక తల్లి కడుపున పిల్లలు 10 మంది ఉంటే 10 మంది ఖచ్చితంగా కలిసి తీరాలి. ఇక్కడ ఈ పండుగకి ఏకాదశి రుద్రులు అంటే 11 శివాలయాలు వస్తాయి ఇక్కడికి. ఆ 11 శివాలయ పేరు నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్రదయ, నీలకంఠాయ, మృత్యుంజయ, సర్వేశ్వరాయ, సదాశివయ, శ్రీమాన్ మహాదేవాయ నమో నమః. ఈ 11 శివాలయాలు వస్తాయి. ఈ శివరూపం, ఈ ఆకారం, ఇది ప్రభ ఆకారం. ప్రభ అంటే జ్ఞానాన్ని కలగజేస్తుంది. మనలోని అహాన్ని చంపాలి. మానవుడు ఎప్పుడైనా సరే అహాన్ని చంపాడు అనుకోండి, ఖచ్చితంగా జ్ఞానం బయటకు వస్తుంది. అందుచేత ఈ రుద్రుడి యొక్క గొప్పది. ఇక్కడ ఈ పండుగ వెళ్ళడానికి కారణం ఏంటంటే, పూర్వకాలంలో మా నాన్న తరాలు, మా చిన్నతరంలో ప్రభలు, ఇది చిన్న ప్రభ నా చిన్నతరంలో. ఇప్పుడు ఈ పెద్ద ప్రభ. అంటే అప్పటికిప్పుడు చాలా ఏంటంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయిందన్నమాట. వైర్లు వచ్చేసాయి అంచేతని. అప్పుడు ప్రభలు ఈ మూలంలో భగవాన్ విశ్వేశ్వరాయ, ఆయన ఎవరంటే ఈ వ్యాఘ్రేశ్వరు వచ్చేసరికి ప్రభలన్నీ ఆటోమేటిక్గా ఊగిపోయేవి. భక్తిభావాన్ని చాటుకుంటూ ఆనందాన్ని మూటకట్టుకొని తిరిగి వెళ్తారు. జగ్గన్న తోట ప్రభుల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు కూటమి ప్రభుత్వానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఈసారి కూడా జగ్గన్న తోటలో ప్రభల తీర్థం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభల తీర్థం పండుగను ఎంతో వైభవంగా నిర్వహించినట్లుగా కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలు అద్భుతంగా జరిగాయని, ఏటేటా ఉత్సవాలను మరింత ఘనంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలని భక్తులు కోరుతున్నారు. జగ్గన్న తోట తీర్థం 476 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ తీర్థానికి మన కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర పండుగగా గుర్తించడానికి ప్రయత్నం చేసిన మన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, అలాగే తేజస్విని మేడం గారు, అలాగే మన ఎంపీ హరీష్ మౌదరి గారు సదుద్దుల కృషి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు మా కూటమి తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.